నిరుద్యోగుల జీవితాలలో వెలుగులు నింపి నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించేందుకు డిఎస్సి నిర్వహించి వేలాది మందికి ఉపాధ్యాయ ఉద్యోగం కల్పిస్తే అందులో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తూ రాజకీయ లబ్ధి కోసం అనుచితంగా వ్యవహరిస్తుందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు మండిపడ్డారు. ప్రజావేదికలో అనారోగ్య బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఒక్కసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయలేకపోయారని, నారా లోకేష్ బాబు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ డిఎస్సిని ప్రకటించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తే దాన్ని విమర్శించడం వైసీపీ రాజకీయ దుర్నీతికి నిదర్శనమన్నారు. అనంతరం 53 మంది పేద అనారోగ్య బాధితులకు 33.16 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వింత వ్యాధితో బాధపడుతున్న 2 చిన్నారుల చికిత్సల కోసం తన వంతు సాయంగా 50,000 రూపాయల నగదు ఇవ్వడమే కాకుండా విజయవాడ ఎం ఆసుపత్రి యాజమాన్యంతో ఫోన్లో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎంఆర్ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే సురేంద్రబాబు, కూటమి ప్రభుత్వం తమ అనారోగ్యానికి అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా పవన్ కళ్యాణ్ మరియు లోకేష్ బాబు గారి ద్వారా ఈరోజు పేద కుటుంబానికి సంబంధించిన ఏదైతే సీఎం ఏర్పడిందో దానికి సంబంధించి ఈరోజు చెట్టు పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. కనీసం 53 మందికి చెట్టు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. అంటే ఇది ఏదో 1 నెల ఇచ్చారు, ఏదో 2 నెలలు ఇచ్చారు, ఏదో 1 సంవత్సరం ఇచ్చారు, 2వ సంవత్సరం ఇచ్చారు అనే అభిప్రాయం కొంతమందిలో ఉండేది. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా చాలా బీదవాళ్ళు ఉన్న ప్రాంతం కళ్యాణదుర్గ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన ఉంది. అందరికీ కూడా గడుగు బలిగా ముగ్గానే ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్ని సహాయకాలను అందించాలనే ఉద్దేశంతోనే ఎప్పటికప్పుడు మనం పోయిన వెంటనే మనం అన్ని కూడా పరిశీలించి ఏవైతే క్లారిటీ ఉన్నాయో అవన్నీ కూడా చెక్కులు ఇవ్వడం జరిగింది. దాంట్లో వైకాపానా, తెలుగుదేశమా లేదా మామూలు బాబా ఏం సంబంధం ఉన్నారనే అభిప్రాయం లేకోకుండా చెక్కులు కూడా ఇది వర్తించేటట్టు అది ఎవరైతే తెస్తామో ఇక్కడ మన ప్రజావేదికకి అవన్నీ తీసుకుని ఈ రోజుతో పాటు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇస్తున్నాము. అంటే దీనికి ఒకటే విధానం, ప్రజల కోసం మనం పనిచేయాలా, ప్రజల కోసం మనం పాటుపడాలనే గొప్ప సంకల్పంతోనే మేము కూడా పనిచేస్తున్నాం. ఈ రోజు కావచ్చు ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయంతో ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. నేను ఒకటే కోరుకుంటున్నా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఒకటే వాళ్ళు తెలుగుదేశం పార్టీని ఇంత బలంగా ఎన్టీ రామారావు గారు ఆ రోజు వ్యవస్థాపకులు తెలుగుదేశం పార్టీని స్థాపించి 23 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ రోజు కూడా పార్టీ బాగా బలంగా ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. అలాగే లోకేష్ బాబు గారు కూడా ఇప్పుడు బాధ్యతలు తీసుకున్నారు. మరి చాలామంది బడుగు బలహీన వర్గాలు ఎప్పటికప్పుడు తెలుగుదేశం తోడుగా ఉంటున్నారు. అన్ని రకాలుగా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ తోడుగా ఉంటుంది. మేమందరం కూడా కలిసిమెలిసి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపే విధంగా కూడా కృషి చేస్తున్నాం. ఇక్కడ దీంట్లో ఏ స్వార్థము లేదు. కానీ ఒక విషయం ఏంటంటే, మనం తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యులుగా ఉంటాం. కుటుంబ సభ్యులుగా ఏదైనా ఉంటే మనం ఇంట్లో మాట్లాడుకొని ఇంట్లో చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అట్లా కాకుండా మనం కొన్ని చోట్ల శత్రువుల మీద పోయి శత్రువు పార్టీలో నానా రకాలుగా చేయడం కూడా దురదృష్టకరమే. ఈరోజే చూసాము, డిఎస్సికి సంబంధించిన టీచర్లు ఎవరైతే కష్టపడి ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకునే సంవత్సరం సందర్భంగా వాళ్ళు ఏదైతే తెచ్చుకున్నారో కష్టంగా అంటే 16,500 మందికి ఒకే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ముగ్గురు కలిసి ఒక 30,000 మంది సమీక్షంలో వాళ్ళందరూ కూడా పత్రాలను అందించి వాళ్ళు ఎంతో కష్టపడి ఈరోజు ఎంతో సంతోషంగా వాళ్ళ కుటుంబాలు సాఫీగా దాల్చుకున్న సందర్భంలో లేనిపోయిన ఆరోపణలు చేసి లేనిపోయిన ఏదో ఒక రకంగా వీళ్ళు ఈ రంగంగా ఇబ్బంది పెట్టాలనే దుర్బుద్ధితో ఆ వైకాపా నాయకుడు ఎవరైతే ఉన్నారో జగన్ రెడ్డి నిజంగా అతను ఒక చాటిస్ట్ కదాలి. ఏ ఎవరైనా దీంట్లో అవినీతి పడడానికి అవకాశాలు ఉన్నాయా?
ఎంతో పారదర్శకంగా ఎన్నో రకాలుగా డిఎస్సి పోస్టులు పూర్తి చేసి ఈరోజు అన్ని చోట్ల కూడా వాళ్ళ ఉద్యోగాల్లో పటాలు చెప్తూ బోధిస్తూ వాళ్ళు కాలం గడుపుతున్నది. చాలా మంది తల్లులు కూడా వాళ్ళ పిల్లల్ని ఎక్కడో వదిలేసి ఎక్కడో రకంగా ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఎంతో కష్టపడి ఈరోజు ఈ ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇంత కాంపిటీషన్ ఈ రోజు డిఎస్సి జరిగిన ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు తప్ప మరి ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డో జగన్ రెడ్డో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అలాంటి సందర్భాల్లో ఈ రోజు నోటిఫికేషన్ వాళ్ళు ఏదో నిజంగా వాళ్ళ కుటుంబాలు ఈరోజు నా కళ్ళారా చూశాను, చాలా బాధ అనిపించింది. అదే వాళ్ళకి ఏం అమాయకులు కష్టపడి చదివారు, వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళని, వాళ్ళు ఒక స్కూల్లో 12 మంది ఉన్న చోట 5 మందిని పెట్టారు, లేదా 6 మంది ఉన్నారు. అంటే మిగిలిన పోస్టులన్నీ కూడా ఖాళీ, పిల్లలు చదవ చెప్పే పరిస్థితుల్లో లేరు. ఆ ఉన్న పిల్లలు కూడా ఉన్న దాంట్లో సంఖ్య కూడా తగ్గిపోయింది. దానికి కారణం లేవు, టీచర్లు లేకపోవడం. ఉన్న టీచర్లు కూడా ఏం చేశారు, కొంతమంది టాయిలెట్ దగ్గర ఫోటో తీసుకొని పెట్టడం, ఇంకొంతమంది ప్రాంతీయ షాపుల దగ్గర ఏదో రకంగా వాళ్ళని వాడుకోవడం. ఆ ప్రాంతీయ షాపులో లెక్క అంతా కూడా మనం చూస్తున్నాం. అంతా కూడా జగన్ రెడ్డి ప్యాలెస్ లెక్కే పోయారనేది కూడా మన పేపర్ ద్వారా అన్ని ద్వారా మీడియా ద్వారా చూస్తున్నాం. ఇలాంటి పూర్తిగా చాటితం ఉన్న వ్యక్తి మరి రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తాడు? అది అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడే కాదు, ఒక్కసారి అవకాశం అని అందరిలో వచ్చి కాలు పెట్టుకున్నాడు. ప్రజలందరూ నమ్మారు. నిజంగా అతను మంచి పరిపాలన అంటే మరి కూడా అతనికి అవకాశం వచ్చేది, మరీ కూడా వచ్చేది. ఎందుకంటే వయసులో చిన్నవాడు కాబట్టి ఆ విధంగా ఇద్దామనే అభిప్రాయం ప్రజల్లో ఉండేది. కానీ అతను వచ్చిన రోజు నుంచినే అతను ఏ జగన్ రెడ్డి ఏంటనేది ప్రజలందరూ కూడా తెలంగాణ చూశారు. ప్రజావేదికగా కూర్చాడు. ప్రజావేదికతో పాటు ప్రతి ఒక్కరిని కూల్చుకుంటూ వచ్చాడు. అంత వ్యవస్థను కూల్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూల్చారు, రాజధాని కూల్చారు. మరి దాంతో పాటు 3 రాజధానులు ఉన్నారు, ఏ ఒకటి కాలేదు. అన్నింటినీ కూడా కూల్చుకుంటూ వచ్చి 11 సీట్లకు పరిమితమై తెలుగుదేశం కొన్ని ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఇలాంటి చౌకపర ఆరోపణలు చేస్తూ ఏదో సిబిఐ ఎంక్వైరీ ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ కాకుండా ఏ ఎంక్వైరీ వేస్తున్నాయి ఇబ్బంది లేదు. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ గురించి మాకన్నా మీకే బాగా తెలుసు. మీ చిన్నారి చదివిన దాంట్లో సిబిఐ ఎంక్వైరీ ఉంది, నీ పైన ఉన్న కేసుల పైన కూడా సిబిఐ ఎంక్వైరీ ఉంది, ఇంకా రకరకాల మీ నాయకుల పైన ఉన్న దాంట్లో పైన కూడా సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, ఈడీ ఎంక్వైరీ జరుగుతున్నాయి. మీకు అవసరం కానీ చంద్రబాబు నాయుడుకో, లోకేష్ బాబుకో, కూటమి ప్రభుత్వానికో, పవన్ కళ్యాణ్కో అవసరం లేదు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది కష్టపడి వాళ్ళ ఉద్యోగాలు తెచ్చుకుంటే వాళ్ళ మీద నిందలేయడం, వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు తేవడం కూడా చాలా దురదృష్టకరం. నేను చెప్తున్నాం, జగన్ రెడ్డి ఎక్కడికైనా మేము చర్చకి మా నాయకుడు లోకేష్ బాబు ఎక్కడైనా సిద్ధమని చెప్పారు. మీరు ఒకరే సిద్ధమైతే మీరు రండి, కూర్చోదాం. మీరు మాదేనే ఏ రకంగా ఉంటుందో అన్ని రకాల గురించి చెప్తాము. మరి కూడా నేనే మా ఐఏఎస్ ఆఫీసర్లు మా లోకేష్ బాబు గారు ఇంకొక డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. అంటే దానికి పారదర్శకంగా నమ్మకంగా ఉన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి ఇది పారదర్శకంగా జరిగిందని చెప్పుకుంటే నిజంగా మీరు అదే అధికారులు మీ దగ్గర పనిచేశారు. వాళ్ళ మీద నమ్మకం లేదనే అభిప్రాయం కూడా నువ్వు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. ఒక్కసారి అధికారులు వచ్చి ఇది కరెక్ట్ గా జరిగిందని ప్రతి ఒక్క అధికారులు చెప్తున్నారంటే నువ్వు ఏ స్థాయిలో దిగుదాలో నువ్వు గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి ఈ పరిస్థితుల్లో మనం ఈ ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్న ఏ ఒక్క రోజు కూడా ఈ జగన్ రెడ్డి ఏదైతే ఉన్నాడో వాళ్ళకి సంబంధించిన నాయకులు కానీ అదే ఎవరు కూడా ఇలాంటి చెక్కులు ఏదో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒక్క రూపాయి కూడా ఎవరు కూడా ఇవ్వకపోవడం ఎంతో మన ప్రాంతాన్ని వెనక్కి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ మీ మట్ల కాదు, తెలిసిన రోజు నుంచి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా కావచ్చు. మొన్ననే మన పత్రికా విలేకరులకు సంబంధించి మన ఆర్టీఓ వారిని కూడా అడిగాం. 2.5 సెంట్లు వాళ్ళకి స్థలం కేటాయిస్తున్నట్టు ఆ మార్చేసి కూడా నేను వచ్చే వారంలో క్లియర్ చేస్తానని చెప్పి ఇప్పుడే ఆయన కూడా తెలియజేశారు. ఖచ్చితంగా మీకు ఏదైతే 2.5 సెంట్లు అంటే ఉన్నారో అది ఇస్తూ ఆ బిల్లు కూడా కట్టించి మీరందరూ కూడా అక్కడ ఉండే సమావేశం అంటే పత్రిక వాళ్ళు కట్టిస్తే అది నా కోసం కాదు, రకరకాల పార్టీ వాళ్ళు దాంట్లో సాక్షి వాళ్ళు కూర్చోవచ్చు, లేదా ఈనాడు వాళ్ళు కూర్చోవచ్చు, ఆంధ్రజ్యోతి వాళ్ళు కూర్చోవచ్చు, లేదా టీవీ 9 రకరకాల టీవీ ఛానల్స్ అందరూ కూడా మీరు అక్కడి నుంచి మీ నడిపేదానికి అవకాశాలు ఉంటుంది. అలాంటి పరిస్థితి మేము కల్పిస్తున్నాము. ఇన్ని సంవత్సరాల పరిపాలన 5 ఏళ్ళు పరిపాలించారు. కనీసం విలేకరులకు కూడా ఆ మంత్రి ఇంట్లోకి మీకు ప్రవేశం ఉందో లేదో నాకు తెలియదు. కానీ మా దగ్గరికి స్వచ్ఛందంగా మీరు వచ్చే అవకాశాలు మీరే కాదు
మామూలు ప్రజలు కూడా ఇంట్లోకి వచ్చి మాట్లాడిపోయేంత స్వేచ్ఛ మేము ఇచ్చాము. అలాంటి స్వేచ్ఛనే ప్రజలు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు మనం ఏ గ్రామానికి పోయినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి పోయినా కూడా అసలు మాకి ఎక్కడ వ్యతిరేకత అనేది కనపడకోకుండా 2.5 సంవత్సరాలైనా మా ఎమ్మెల్యే ఇచ్చేయలేదు, మా ముఖ్యమంత్రి ఇచ్చేయలేదు, మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేయలేదు, మా లోకేష్ బాబు గారు ఇచ్చేయలేదు, ఎవరు చెప్పాల్సింది. ఇంకా ఏదన్నా మాకు నీళ్లు లేవని అడుగుతున్నారు. ఆ నీళ్లు లేకుంటే పాపం కూడా వాళ్ళకే దక్కాల. 2019 నుంచి 24 వరకు కూడా పూర్తి కాలక్షేపం చేసి ఒక్క చుక్క నీళ్ళు లేకపోగా ఈ ప్రాంత రైతులందరినీ కూడా ఇంటేన ముంచి ఆమె ఈ ప్రాంతం నుంచి తీసుకెళ్ళి అక్కడికి పెనగొండకు పోయినప్పుడు ఆయన అలాంటి ఎవరైతే ఆ రోజు ఎంపీగా ఉన్నారో ఆ రోజు ఏ రోజు కూడా ఆయన మన ప్రాంతం కళ్ళంతరం వైపు కళ్ళేది చూడలేదు, ఎక్కడ అడుగు పెట్టలేదు. ఇప్పుడు కుటీల రాజకీయాలు చేసుకుంటూ కుటీలమైన పనులు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారు. అంటే మేము మీకు స్వేచ్ఛ ఇచ్చాం, మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మీరు ఎక్కడైనా తిరిగే హక్కు మీకు కల్పించే ప్రజాస్వామ్యం ఉన్నాం కాబట్టి మేము కూడా ఎక్కడ ఆకర్షించాల అభిప్రాయం మాకు లేదు. మీరు ఎక్కడైనా తిరగండి, మామూలు ఏదో తప్పు చేసే కోసం చేయండి, ఆ హక్కులు ఉన్నాయి. కానీ నాకు తెలిసి మా నాయకుడు గారు మేము కానీ తెలిసి ఏ తప్పు జరుగుతుంది తెలియకుండా జీవితంగా తప్పు తెలిస్తే మా దృష్టికి వస్తే అవి కూడా సర్దుకుంటే పని కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఇంతమంది ఎంతో ఆసక్తిగా తల్లి కుటుంబ సభ్యులుగా రావడం, వాళ్ళందరూ కూడా ఈ చెక్కులు ఇచ్చే భాగ్యం మాకు కలగడం, ఆ భాగ్యాన్ని కలిగించిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు.